Audio Jungle. అన్న తొందర పడుకో, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. నేను పడుకోను. ఇదిగో ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో దయ్యం వచ్చింది. నేను పడుకోను. ఇదిగో దయ్యం నా మాట వినట్లేదు కానీ నువ్వే వచ్చి కొంచెం భయపెట్టమ్మా. రాదేం రా, 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 రాహే. లేకపోతే ఆడ పడుకోవట్లేదు, భయపడతామని ఏదో సరదాగా రమ్మంటే నువ్వేంటి సీరియస్ గా వచ్చేసా? పడుకుంటావా, రక్తం తాగమంటావా? మీ వాడు పర్మనెంట్ గా పడుకున్నాడు. రే నేను ఇచ్చిన హోంవర్క్ ఎవరు చేయలేదురా? ఓ ఎవ్వరూ చేయలేదా? రండ్రా అందరూ లైన్ లో రండ్రా. పట్టరా చేపట్టు. హోంవర్క్ చేయమంటే పట్టు. అబ్బా రే నువ్వు రారా పట్టు. చేపట్టమ్మాయి. ఏంటి కొట్టక ముందే ఓ ఎడ్ చేస్తున్నావు? వెళ్ళి కూర్చో. తల దూకోవడం అయిపోతే ఒకసారి చేయి చెప్పు కొట్టాలి. ఓ అవునా అమ్మా, అయితే నాన్నగారిని అడిగాను చెప్పు. రేపు నుంచి నువ్వు హోంవర్క్ చేయమాక, నేనే చేస్తా. గట్ లాస్ట్ ఐ మీన్ లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చోమ్మా. అమ్మా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హీరోలా ఉన్నానా? అబ్బా ఏంటంత జుట్టు ఉంది, వెళ్ళి చిన్నగా చేపించుకుంటా. అమ్మా జుట్టు చిన్న కట్ చేసుకొచ్చా. ఎప్పుడన్నా హీరోలా ఉన్నానా? అబ్బా ఏంటంత జుట్టు ఉంది, వెళ్ళి చిన్నగా చేపించుకుంటా. అమ్మా ఇంతకన్నా చిన్న కట్ చేయరంటమ్మా. ఇప్పుడన్నా హీరోలా ఉన్నానా? అబ్బా ఏంటంత జుట్టు ఉంది, వెళ్ళి చిన్నగా చేపించుకుంటా. అమ్మా జుట్టు తగ్గించమంటే గుండు చేశాడమ్మా. నా కొడుకు హీరోలా ఉన్నాడు. రే ఎవరైనా ఎగ్జామ్ లో కాపీ చేస్తే వాళ్ళకి నా చేతుల్లో ఉంటది. అరే మామ కొంచెం చూపిరా. నీ అబ్బా ఆన్సర్ చూపిమంటే నడుము చూపిస్తావేంట్రా? నేను రాసిన ఆన్సర్ కన్నా నా నడుమే కొంచెం బాగుండిద్రా. ఛీ దరిద్రుడా. అమ్మాయి కొంచెం ఆన్సర్ చూపించవా? సార్ హీస్ కాపీయింగ్ సార్. రే ఆసిఫ్ గా గుండు పగిలిద్ది నీకు. సారీ సార్. దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించవయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం బయటకు వస్తారా? పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? ఎస్. సైలెన్స్. మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ రాయండి. అవును మేడంతో కొంచెం మాట్లాడొస్తా. అమ్మయ్యా చెప్పండి మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఏం లేదు సార్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇదిగోండి వెడ్డింగ్ కార్డు. మీరు మీ పొట్ట ఇద్దరు రావాలి. అరే మామ రవి గారిని వాళ్ళ నాన్న కొడుతున్నాడు అంటరా? ఎందుకురా? ఒంట్లో బాగాలేదని మందులు తీసుకోమంటే వాడు ఈ మందు తెచ్చాడంట్రా. చాలే ఆపరా, చాలే ఆపరా. ఆపరా రే, పోయేలా ఉన్నావు. నాకేం తెలీదు బాబోయ్. అమ్మయ్య ఎంచక్క వర్షం పడుతుంది. ఇంకో గంట పడితే హ్యాపీగా స్కూల్ మానేసి డోరేమాన్ చూడొచ్చు. ఏ సరిగ్గా స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం ఏది? వర్షం రే, వర్షం ఆగింది. స్కూల్కి రెడీ అవ్వు. అరే మామ సార్ ఎగ్జామ్ పెడతా అన్నారు కదా, ఏమైనా చదివావా? లేదురా. మరి నువ్వు? నేను కూడా ఏం చదవలేదురా, అయిపోయాం ఇవాళ. చూడండి పిల్లలు, ఇవాళ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తా. అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. అమ్మయ్య సార్ మర్చిపోయినట్టున్నాడు రా. మనం సేఫ్. సార్ ఇవాళ ఎగ్జామ్ పెడతాను సార్.
అవును కదా, అయితే లెసన్ రేపు చెప్పుకుందాం. ఇవాళకి అందరూ ఎగ్జామ్ రాయండి. ఎవడైనా ఫెయిల్ అయితే మాత్రం పగిలిపోద్ది. a plus b whole square equal to 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 a minus b whole square. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్. దేవుడా, ఏంటి ఎండలు? మేము బతకాలా సావాలా? అయితే ఆగు, ఎండల్ని తగ్గించి వర్షాన్ని కురిపిస్తా. దేవుడా, ఏంటి వర్షం? మేము బతకాలా సావాలా? జస్ట్ వెయిట్, వర్షాన్ని తగ్గించి క్లైమేట్ ని కూల్ చేస్తా. దేవుడా, ఏంటి చలి? మేము బతకాలా సావాలా? చచ్చిపోరా దేవుడా. లేకపోతే ఏంట్రా, ఎండలను తట్టుకోలేనంటే వర్షాన్ని కురిపించా, వర్షాన్ని తట్టుకోలేనంటే చలిని తీసుకొచ్చా, ఇప్పుడు అది కూడా తట్టుకోలేనంటే ఇంక నేనేం చేయాలరా? నువ్వే అలా అంటే మేము బతకాలా సావాలా? అరే మామ, నిన్న ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దమ్ముంటే ఆన్సర్ చెప్పరా? అడగరా. నువ్వు ఎవరు? నేను ఆసిఫ్. నువ్వు ఆసిఫ్ వా, సూపర్ మ్యాన్ వా, బ్యాట్మెన్ ఆరేసిన డ్రైవర్ వా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా, టీచర్ వా, పెద్ద బొగ్గాడివా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మా నాన్న కొడుకుని. నువ్వు మీ నాన్న కొడుకువా, అమ్మ కొడుకువా, వేలు విరిచిన మావయ్యలో కాళ్ళు విరిచిన కజిన్ వా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మనిషిరా. నువ్వు మనిషివా, పశువా, గ్రహాంతరవాసి కప్పవా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మ్యాథ్స్ సార్ని. నువ్వు మ్యాథ్స్ సార్వా, ఫిజిక్స్ సార్వా, చింపాంజీలా ఉంటాడు చూడు ఆ ప్రిన్సిపల్ గాడివా అని అడగలేదురా. నువ్వు ఎవరు? చదువుకోమంటే ఆటలాడతావు ఏ పిషా? అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. రే సార్ వచ్చాడు, నాకు ఎందుకు చెప్పలేదురా? నువ్వు ఎవరు? ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే మీరందరూ వీడియోలు తీస్తారా? మీరు అసలు మనుషులేనా? అబ్బా, మీకు దండ పడితే ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అమ్మా. అయ్యా, ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అయ్యా. అరే రారా. వాళ్ళని వీళ్ళని అడుక్కోకపోతే నువ్వే అంబులెన్స్ కి ఫోన్ చేయొచ్చు కదరా. వీళ్ళందరికి లేనొప్పి నాకెందుకు? మరి నన్ను కాపాడడానికి ఎందుకంత ఆరాటపడుతున్నావు? అంటే అందరూ వీడియోలు తీస్తున్నారు కదా, అంటే కొంచెం హడావుడి చేసి ఫేమస్ అయిపోతామని. అయ్యో, వాడు పోయాడు. ఎవరైనా మార్చురికి ఫోన్ చేయండి అమ్మా. ఎవరైనా మార్చురికి ఫోన్ చేయండి అయ్యా. ఎవరైనా మార్చురికి. చూడండి పిల్లలు, ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే ఇలాంటి కర్ర తీసుకొని గట్టి కొట్టి వాళ్ళని కాపాడాలి. అర్థమైందా? రే బ్యాక్ బెంచర్, పైకిలే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అయితే ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలో చెప్పు. సింపుల్ సార్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మయ్య, ఎంచక్క వర్షం పడుతుంది. ఇంకో గంట పడితే హ్యాపీగా స్కూల్ మానేసి డోరేమాన్ చూడొచ్చు. ఏ సరిగ్గా స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం ఏది? వర్షం. రే వర్షం ఆగింది, స్కూల్ కి రెడీ అవ్వు. ఆగండి, ఎవడ్రాడు ఎవడ్రాడు మీరు ఎవరు తెలిసినా ఒకటే, అది తప్పు. మన రాష్ట్రానికి వచ్చినా పర్లేదు, అప్పులు అవన్నీ తీరిస్తే పర్లేదు, వాళ్ళ కోసం బెట్టింగ్ చేస్తున్నామే వేస్ట్. హలో, ఎవరు? ఇక్కడ బెట్టింగ్ చేస్తున్నా. ఎల్లో బెస్టా బ్లూ బెస్టా? బ్లూ బెస్ట్. బ్లూ చెప్పు. బ్లూ కేసే. సరే అయితే బాయ్.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కింద పిన్ చేసిన వీడియో కూడా చూడండి. వర్షం ఆగితే బాగుండు. ఇంకో వారం రోజులు ఈడి స్కూల్ ఫీజు కట్టాలి. అయ్యి వర్షం పడుతుంది అంటే ఈరోజు స్కూల్ ఉండదు. అదిగో నాన్న బైక్ వెళ్తుంది చూడు, ఒక్క ముద్ద తిను. నువ్వు ఇప్పుడు తినలేదనుకో, అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు బూచోడు, ఆడు ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకే తొందర తినాలి. ఇదిగో బూచోడు, వీడు నా మాట వినట్లేదు కానీ నువ్వే ఎత్తుకెళ్ళిపోవయ్యా. A few moments later. మీరు చెప్పినట్టే మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను. తర్వాత ఏం చేయమంటారు? ఒరే తిక్కరాడా, వాడు అన్నం తినట్లేదని భయపడ్డానికి చెప్పాను రా. ఇప్పుడు నేను తిన్ను, ఏం చేస్తావు? అయితే మిమ్మల్ని కూర్చోడు ఎత్తుకెళ్తాడు. రే ఇంగ్లీష్ మేడం ఏదో డౌట్ ఉందంటే క్లారిఫై చేయడానికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండండి. రే ఎవరా మీకు మామ? ఒక్కొక్కడి గుండు పగిలింది. గుడ్, నేను వచ్చేంత వరకు ఇలాగే ఉండండి. ఎవరైనా అల్లరి చేస్తే ఆబ్సెంట్ చేస్తా. దొరికారు. వాళ్ళందరికీ ఆబ్సెంట్ ఏరా. రే నా ర్యాక్ 2 బొక్కలు ఉన్నాయి తెలుసా? ఏరా నుంచోబెట్టినా కూడా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. స్టాండప్ ఆన్ ద బెంచ్. సార్ ఇంకోసారి మాట్లాడాను సార్. మళ్ళీ మాట్లాడతావు? స్టాండప్ ఆన్ ద స్కూల్. ఏరా ఈసారి మాట్లాడతావా? వామ్మో వీడితో ఎందుకులే, మాట్లాడితే సీరియస్ అయిపోతున్నాడు. సైలెంట్ గా ఉందాం. టీచర్ అడుగుతున్న సమాధానం చెప్పవా? స్టాండప్ ఆన్ ద ఎర్త్. ఏంటిది ఇంత చీకటిగా ఉంది? రేయ్ నీ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి నాకు. గెలాక్సీ మీద నుంచో పెట్టమంటావా?